హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమాని. ఈరోజు వీడియో వచ్చి శ్రీ కపిలతీర్థం గురించి, శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం గురించి, కపిలతీర్థం ప్రత్యేకత, దాని విశిష్టత గురించి అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కపిలతీర్థం అసలు ఎక్కడ ఉంది అంటే అలిపిలి మార్గంలో ఉంది అండి. ఇది తిరుపతిలో చూడవలసిన మహా అద్భుతమైన కపిలతీర్థం గుడి. మహాశివుడు మహావిష్ణువు ఒకే గుడిలో ఉంటారు. ఈ గుడిలో మనోహరమైన ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం, అందమైన జలపాతం యాత్రికులని కట్టిపడివేస్తుంది. కృతాయుగంలో ఈశ్వరుని గురించి కపిలి మహర్షి ఘోర తపస్సు ఆచరించిన కపిలి మహర్షి భక్తికి మెచ్చి పాతాళం నుంచి పొడమిని బద్దలు కొట్టుకుంటూ వచ్చిన శివుడు ఈ పవిత్ర తీర్థంలో నిలిచినట్టు అప్పటి పెద్దలు చెప్తున్నారు. కపిలి మహర్షి తపస్సును మెచ్చి నిలిచిన స్వామిని కపిలేశ్వర స్వామి అంటారు. ఇక్కడ లింగం కపిలలింగం అని పిలుస్తారు. ఇక్కడ ఆలయం ఒక్కసారైనా దర్శించవలసిన ఆలయం అండి. చాలా ప్రత్యేకంగా ఎంతో అద్భుతంగా ఉంది. మేము ఆ రోజు దర్శనానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న స్కూలు పిల్లలను కూడా తీసుకువచ్చి ఆ స్వామివారిని దర్శనం చేయిస్తున్నారు. మేము వెళ్ళేసరికి ఆలయం అంతా ఫుల్గా రద్దీగా ఉందండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నాతో పాటు మీరు చూస్తారని ఈ వీడియో అయితే తీయటం జరిగింది. చాలా అందంగా అద్భుతంగా ఉంది. నాకు తెలిసిన కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు తెలియనివి ఏమైనా ఉంటే మీకు కూడా తెలిసినట్టు అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంత అద్భుతమైన దృశ్యాన్ని నేను ఇదే మొదటిసారి అయితే చూడటం. నాతో పాటు మీరు కూడా చూస్తారని ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఆలయంలో దర్శనం అయితే అయిపోయింది. బయటికి అయితే వచ్చేసామండి. ఇక్కడ బయట ఈ చెట్టు చుట్టూ ఉన్న విగ్రహాలకి అక్కడే ముంతలు పెడుతున్నారు. ఆ ముంతలతో నీళ్ళైతే తీసుకొచ్చి ఆ విగ్రహాలన్నిటికి పోస్తే మంచిదంట. ఈ వీడియోలో చూపిస్తున్నాను. మా బాబు అయితే పోస్తున్నాడు. నెక్స్ట్ దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు శ్రీ గోవిందరాజస్వామి ఆలయంకి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నాకు ఈ ఆలయం గురించి అయితే అంతగా తెలియదండి. ఇప్పుడు ఈ ఆలయం దగ్గరలో పక్కన మనకి పూజకు కావాల్సిన సామాన్లు, ఇంటికి డెకరేషన్ చేయాల్సిన వస్తువులు, మనం ఇంట్లో ప్రవచనాలు వస్తాయి కదండి, అలాంటి బొమ్మలు, వెంకటేశ్వర స్వామి బొమ్మలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ గోవిందరాజు స్వామి ఆలయంలోకి వెళ్ళే మార్గంలోనే కొన్ని గుడులు కూడా, చిన్న చిన్న గుడులు కూడా ఉన్నాయి. నేను ఇదే మొదటిసారి రావటం వల్ల నాకు కూడా ఈ ఆలయాల గురించి తెలీదు. ఎవరైనా చెప్పింది తెలుసుకొని మీకు కూడా ఈ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను చూడండి. మేము వచ్చిన రోజు అయితే ఫుల్గా ఎండ అయితే ఉందండి. శ్రీ వెంకటేశ్వర స్వామి తమ్ముడు శ్రీ గోవిందరాజ స్వామి అని నాకు తెలుసు, అంతవరకేనండి. ఈ గుడి గురించి అయితే నాకు అంతగా తెలియదు. ఈ గుడి చాలా ప్రత్యేకంగా ఉంది. మీకు చూపిస్తున్నాను చూడండి ఈ వీడియో. అసలు చాలా అద్భుతంగా ఉంది. నేను ఇదే ఫస్ట్ టైం కాబట్టి గుళ్ళన్నిటికి ఇంత దూరం వచ్చి రావటం, ఇంకా నేను ఎక్కువ వీడియో కూడా తీయలేకపోయాను అనమాట. వచ్చింది ఫస్ట్ టైం కాబట్టి మనం గుడిలో ఆ అద్భుతమైన ఆ నిమిషాల్ని ఆస్వాదించాలని ఎక్కువ వీడియో అయితే తీయలేకపోయాము. ఇప్పుడైతే ఇంకా చేతికి కట్టుకునే తాళ్ళు అయితే తీసేసుకున్నాం. ఇంకా దర్శనం అయితే బాగా జరిగిపోయిందండి. మా పాప పడుకొని ఉంది. ఇంకా బయటకు అయితే వచ్చేసాం. చూపిస్తున్నాను చూడండి. ఇవి అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి ఆల్మోస్ట్. అంటే పొద్దున్నే ప్రవచనాలు వినే వాళ్ళకైతే వాళ్ళ ఇంట్లో అయితే ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ దేవుడు బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయంటే చాలా బాగున్నాయండి. నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. మేమైతే ఫ్యామిలీతో అయితే కలిసి వచ్చాము అందరమును. ఇంకా ప్రతి గుడికి వెళ్ళినప్పుడు ఏదో ఒక అక్కడ జ్ఞాపకంగా ఏదో ఒక వస్తువు అయితే తీసుకున్నాం. మా వారైతే ఒక షాప్లోకి వెళ్ళారు ఏదో కొందామని. నేనైతే నడుచుకుంటా మాట్లాడుకుంటా వెళ్ళిపోతున్నా వీడియో తీసుకుంటా. ముందు తిరుపతి వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకున్నాక ఇంకా ఒక వ్యాన్ అయితే మాట్లాడుకొని ఒక 8 ఆలయాలు అయితే చూపిస్తానని ఆయన అయితే చెప్పడం, మేము ఇంత అని మాట్లాడుకొని అందరం అయితే బయలుదేరిపోయామండి. ముందు తిరుపతిలో చుట్టుపక్కల ఉన్న ఆలయాలన్నీ ముందైతే తీసుకెళ్తున్నారు. అలివేలు మంగతయారు టెంపుల్ అయితే అస్సలు ఖాళీ లేదండి. ఇంకా ఒక్క టెంపుల్ అయితే స్కిప్ చేసేసారు. మిగతా
అన్ని గుళ్ళకైతే ఆల్మోస్ట్ అయితే వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అన్ని గుళ్ళు దర్శనాలు అయితే చాలా బాగా జరిగినాయండి. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా వ్యాన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము అందరము. నెక్స్ట్ వెళ్ళబోయేది గోల్డెన్ టెంపుల్ అండి. అసలు ఎవరూ మిస్ కాకండి. మా జర్నీ ఎలా జరిగింది, ఎంత బాగా దర్శనం అయితే అయ్యింది, అక్కడ ఉన్న ప్రత్యేకత మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం నేనైతే బాగా తీశాను. అంత వేడిగా ఉండటం వాతావరణం, అక్కడైతే ఒక సోడా అయితే తీసుకున్నాం. తిరుపతిలో అస్సలు టిఫిన్ అయితే బాగాలేదండి. అందరం భోజనం చేసి ఇంకా వ్యాన్ అయితే ఎక్కిపోయాం. కొంచెం ఫ్రెష్ అయ్యి పిల్లలైతే చాలా ఉత్సాహంగా పాటలు పెట్టడం, డ్యాన్సులు అయితే వేస్తున్నారు. ఇంకా అందరం పొద్దున్నుంచి జర్నీ చేయడంతో అందరికీ నిద్ర అయితే వచ్చేస్తుంది. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.